హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్న ఒక యాప్ నుంచి యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు ఆ యొక్క యాప్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగుల్ ప్లే స్టోర్ అయితే తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్‌ను అయితే తొలగించడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఎప్పటికప్పుడు ఈ యొక్క యాప్‌లనేది స్కాన్ చేస్తూ ఏదైనా సరే యూజర్ల నుంచి డేటాని కలెక్ట్ చేస్తున్నట్లయితే ఆ యొక్క యాప్‌లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండగా, దీనికి సంబంధించి కొత్తగా ఒక యాప్‌నైతే గుర్తించడం జరిగింది. మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్ సంస్థ అయిన ప్రేడియో ఒక యాప్‌నైతే గుర్తించడం జరిగింది. ఫేస్‌బుక్ డేటాను కాజేస్తున్న ఒక కార్టూన్ ఫిల్టర్ యాప్‌నైతే గుర్తించడం జరిగింది. క్రాఫ్ట్ షార్ట్ కార్టూన్ ఫోటో టూల్స్ పేరుతో ప్లే స్టోర్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ యాప్‌లో ఒక ట్రోజన్ ఉందనైతే వారైతే గుర్తించగా, వెంటనే ఈ యొక్క యాప్‌ను ప్లే స్టోర్ నుంచి అయితే తొలగించడం జరిగింది. ఈ యొక్క యాప్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, యూజర్లు వారి యొక్క ఫోటోను కార్టూన్ రూపంలో కన్వర్ట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే, ఈ యొక్క యాప్‌లో వారి యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ చేసి కన్వర్ట్ అనేది క్లిక్ చేసిన వెంటనే వారి ఫోటో అనేది ఒక కార్టూన్ లాగా క్రియేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఈ యాప్‌లోకి వారి యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ అనేది చేయాలంటే తప్పనిసరిగా యూజర్ వారి యొక్క ఫేస్‌బుక్ ఐడీ అలాగే పాస్‌వర్డ్‌తో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయ్యే క్రమంలో కార్టూనిఫైర్ యాప్‌లో ఫేస్ టైలర్ అనే ఒక ట్రోజన్ గుర్తించినట్లు ప్రేడియో రీసెర్చ్ అయితే గుర్తించడం జరిగింది. వెంటనే ఈ యొక్క యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు గూగుల్ కూడా అయితే ప్రకటించడం జరిగింది. ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అనేది తొలగించిన ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లో ఈ యొక్క యాప్ అనేది రన్ అనేది అవుతున్నట్లు, దీనిని 1,00,00,000 మందికి పైగా ఈ యొక్క యాప్‌ను డౌన్‌లోడ్ అనేది చేసుకుని ఉన్నారని, కొత్తగా ఇన్‌స్టాల్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ యొక్క యాప్ అనేది ప్లే స్టోర్‌లో అవైలబిలిటీ అనేది లేదు. కాకపోతే గతంలో ఎవరైనా సరే ఈ యొక్క యాప్ అనేది ఇన్‌స్టాల్ అనేది చేసుకున్నట్లయితే ప్రస్తుతం వారి యొక్క మొబైల్ ఫోన్‌లో ఈ యొక్క యాప్ అనేది వర్క్ అనేది అవుతున్నట్లు, వెంటనే మొబైల్ ఫోన్ యూజర్లు ఎవరైనా సరే ఈ యొక్క యాప్‌ను గనుక వాడుతున్నట్లయితే వెంటనే ఈ యొక్క యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క యాప్ ఫేస్‌బుక్‌కి సంబంధించిన యూజర్ ఐడీ అలాగే పాస్‌వర్డ్ అనేది తస్కరిస్తున్నట్లు వారైతే గుర్తించడం జరిగింది. వెంటనే ఈ యొక్క యాప్‌ను వారి యొక్క మొబైల్ ఫోన్ నుంచి తొలగించుకోవాలని, అలాగే ఇటువంటి హానికరమైన యాప్‌లను ఎప్పటికప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అయితే తొలగిస్తూ రావడం జరుగుతోంది.